హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి నుంచి వచ్చిన ఒక సూపర్ అండ్ ఒక విచిత్రమైన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫాస్ట్ మూవింగ్ ఏఐ వరల్డ్ లో అన్ని ఏఐ తో రీప్లేస్ అయిపోతున్నాయి కదా. సో ఇప్పుడు మనకి ఎస్ఎస్సి కూడా అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఏఐ అన్నది కండక్ట్ చేయబోతుంది అనమాట. సో ఇది కేవలం ఎస్ఎస్సికే అన్నట్టు మీరు ఆలోచించొద్దు. ఇది మనకు ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. ఇది కనుక సక్సెస్ అయితే మీకు లేటర్ ఆన్ రైల్వేలో కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో కావచ్చు, అన్నిట్లో కూడా మనకి ఇటువంటి ఏఐతో కండక్ట్ అయ్యే ఎగ్జామ్స్ అన్నవి జరగబోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. సో చివరి వరకు అయితే చూడండి, మీకు క్లియర్ గా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే నేను చెప్తాను. అంతకంటే ముందు వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు దేశ్ అని మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ లో అయితే ఉన్నాం. ఎస్ఎస్సి డిప్లాయ్స్ ఏఐ డ్రివెన్ ఎగ్జామ్ సిస్టమ్ టు ఎలిమినేట్ పేపర్ లీక్స్. ఓకేనా, పేపర్ లీక్స్ మీద చాలా ఇష్యూస్, ముఖ్యంగా మనకి ఎస్ఎస్సికి సంబంధించి చాలా ప్రొటెస్ట్లు కూడా జరిగాయి కదా. సో దానికి ఆన్సర్ గానే ఏఐ డ్రివెన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని ఎస్ఎస్సి అయితే అనుకుంటుంది అనమాట. ఎన్ష్యూర్ రియల్ టైమ్ అండ్ ట్యాంపర్ ప్రూఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది దీనివల్ల అని నమ్ముతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే టీసీఎస్ అనేది మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఇంతకుముందు ఎస్ఎస్సికి. సో టీసీఎస్ సంబంధించిన కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ మనకి రీప్లేస్ అయిన ఏజెన్సీ వచ్చేటప్పటికి క్యూబేషన్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ మీకు డీటెయిల్డ్ గా వీళ్ళు ఇచ్చిన పోస్ట్ లో ఏమంటున్నారు చూడండి. ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇన్ లాంచింగ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ లీక్ ప్రూఫ్ ఎగ్జామ్ సిస్టమ్. ఈ లీక్ ప్రూఫ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మనకి క్వశ్చన్ పేపర్ ఉంది కదా, క్వశ్చన్ పేపర్ అన్నది ముందే సెట్ అవ్వదు అనమాట. క్వశ్చన్ పేపర్ అన్నది ఒక 15 minutes ముందో లేకపోతే ఒక 1 hour ముందో ప్రీడిటర్మైన్ టైం, ఆ టైం ముందు మాత్రమే దానికి ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ని పిక్ చేస్తుంది అనమాట. ఓకేనా, ర్యాండమ్ గా దానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక క్వశ్చన్ పేపర్ అయితే సెట్ చేస్తుంది. సో అది చివరి మినిట్ వరకు మనకి క్వశ్చన్ పేపర్ అన్నది తెలిసే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎన్క్రిప్షన్ అన్నది అవుతుంది అనమాట. ఓన్లీ ఏఐ మాత్రమే చదివే విధంగా ఎన్క్రిప్ట్ అయ్యి ఆ పేపర్ అన్నది ఎగ్జామ్ లో అయితే ఫైనల్ గా మనకి రివీల్ అవుతుంది. సో ఎగ్జామినేషన్ కి ముందే క్వశ్చన్ పేపర్ తెలిసే ఛాన్సెస్ అన్నవి ఇక్కడ తగ్గిపోతాయి. అలాగే ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనుషులైతే ఎంత లేదన్నా తెలియక అటు ఇటుగా కొంచెం అన్నా మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంది. కానీ ఏ అన్నది కోడ్ తో వర్క్ అవుతుంది కదా. సో సేమ్ క్వశ్చన్స్ లేకపోతే సేమ్ క్వశ్చన్ లో నెంబర్ మార్చి అటువంటి విధంగా క్వశ్చన్స్ అన్నది ఇవ్వద్దు అంటే ఇవ్వదు అది ఇంకా. ఓకే, సో ఆ రకంగా వర్క్ అవుతుంది కాబట్టి సేమ్ క్వశ్చన్ అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే యూనిక్ క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇందులో మనకి ఇన్ని క్వశ్చన్స్ ఈజీ, ఇన్ని క్వశ్చన్స్ మోడరేట్, పేపర్ అన్నది ఈ లెవెల్లో ఉండాలి, ఇలా ప్రీ డిటర్మైన్డ్ గా చెప్పొచ్చు అనమాట. సో ఒక పేపర్ మరీ హార్డ్ గా, ఒక పేపర్ మరీ టఫ్ గా ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో దట్ మనకి నార్మలైజేషన్ లో ఒకళ్ళు ఎక్కువ బెనిఫిట్, ఒకళ్ళు తక్కువ బెనిఫిట్ అవ్వటం, ఇటువంటివి జరిగే ఛాన్సెస్ కూడా తక్కువ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బిల్ట్ ఆన్ జీరో ట్రస్ట్ టెక్నాలజీ. సో ట్రస్ట్, ఎవరిని నమ్మకుండా ఫైనల్ గా అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేసే విధంగా కండక్ట్ చేస్తామంటూ మనకి ఇక్కడ పోస్ట్ అయితే చేశారు. అలాగే ద సొల్యూషన్ ఎనేబుల్స్ రియల్ టైమ్ క్వశ్చన్ పేపర్. చెప్పాను కదా, క్వశ్చన్ పేపర్ అనేది రియల్ టైమ్ లో ప్రిపేర్ అవుద్ది. వాళ్ళ దగ్గర ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, ఒక 10,000 క్వశ్చన్స్ లేకపోతే 1 lakh క్వశ్చన్స్, సమ్ క్వశ్చన్ బ్యాంక్ అయితే ఉంటుంది డిఫరెంట్ టాపిక్స్ వైజ్. సో అందులోంచి మనం కోడ్ లో ముందే ఇవ్వచ్చు అనమాట. ఈ చాప్టర్ నుంచి ఈ టైప్ అంటే ఇందులోంచి టఫ్ గా ఇవ్వండి, ఇందులోంచి ఈజీ, అట్లా ఇవ్వచ్చు మనం. సో అలా ఇచ్చి అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ ని యూజ్ చేసి ఎండ్ టు ఎండ్ డిజిటల్ వాలిడేషన్ చేసి, అంటే డీక్రిప్ట్ ఓన్లీ ఏఐ మాత్రమే చేసుకునే విధంగా ఉంటుంది అనమాట. లాస్ట్ మినిట్ ఎగ్జామ్ హాల్లో తప్ప మీకు పేపర్ రివీల్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ స్టెప్ ఇన్ సెక్యూరింగ్ హై స్టేక్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఇది ఒక చాలా చాలా ల్యాండ్ మార్క్ స్టెప్ అవుతుంది అంటూ పోస్ట్ అయితే చేశారు. కాకపోతే ఇందులో మనకి పూర్తిగా ఏఐ గురించి మనం పూర్తిగా నమ్మలేము అనమాట. ఎందుకంటే ఏఐ కూడా ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదని మనకి తెలుసు. అలాగే దాంతో పాటు ఇందులో చాలా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎక్కడంటే ఇప్పుడు మనకి క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఏ ప్రిపేర్ చేస్తుందా లేదా దాని మీద మనకి తెలీదు. ఒకవేళ క్వశ్చన్స్ కనుక డైరెక్ట్ ఏ మనకి ప్రిపేర్ చేస్తే దానికి సోర్స్ ఏం తీసుకుంటుంది అన్నది ఇంపార్టెంట్. అండ్ తర్వాత క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఏ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ట్రాన్స్లేషన్ లో ఇష్యూస్ రావచ్చు, లేకపోతే కొన్నిసార్లు క్వశ్చన్స్ అన్నవి ఇంటర్ప్రిట్ చేసుకోవడంలో క్వశ్చన్స్ అన్నవి రాంగ్ గా అవ్వే ఛాన్స్ కూడా ఉంది. సో రాంగ్ క్వశ్చన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, ట్రాన్స్లేషన్ ఇష్యూస్ అలాగే రాంగ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎగ్జామినేషన్ లో మీరు క్లాసిఫికేషన్ అంటే ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ కి సంబంధించిందని కానీ లేకపోతే దాని టఫ్నెస్ ని కానీ సరిగ్గా క్లాసిఫై చేయకపోతే కూడా
చాలా ఇష్యూస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా జరగకూడదు అంటే మనకి ఏం కావాలి, ఏఐకి సంబంధించి ట్రైనింగ్ అన్నది కరెక్ట్ గా అయ్యి ఉండాలన్నమాట. సో ఇప్పుడు అర్జెంట్ గా మనకి ఏఐ మీద ఎగ్జామ్స్ పెట్టకుండా ఒక 2-3 months దాని మీద ఫుల్ గా వర్క్ చేసి ఇంకా కూడా దాన్ని కరెక్ట్ గా అమలు అయ్యేదాకా ట్రైనింగ్ అన్నది ఇచ్చిన తర్వాతే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే లేకపోతే ఇది మన మీద ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అయిపోతుంది. ఎవరైతే ఆ ఎగ్జామ్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోతారో వాళ్ళు చాలా హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఫైనల్ ఎగ్జామ్ లో ఇష్యూస్ వస్తే డెఫినెట్ గా ప్రాబ్లం అవుతుంది. సో సఫిషియెంట్ గా టైం అండ్ రీసెర్చ్ అయ్యాక మాత్రమే ఇటువంటి దాన్ని రిలీజ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇలాగే మనకి ఎస్ఎస్సి అన్నది చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొస్తుంది. కావాలంటే దాని మీద నేను ఫుల్ వీడియో ఒకటి చేస్తాను తర్వాత ఎప్పుడైనా మీకు కావాలి అంటే. సో ఆ రిఫార్మ్స్ లో భాగంగానే ఇటువంటి ఒక డెసిషన్ వెండర్ చేంజ్ అలాగే ఏఐని ఇంక్లూడ్ చేయటం ఇవన్నీ వస్తున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ దీంతో పాటు మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు మీకు ఈ ఏఐ ఇంటిగ్రేషన్ సరిగ్గా వర్క్ అయింది అనుకుందాం. సో అప్పుడు మిగతా ఎగ్జామ్స్ లో రైల్వేలో కూడా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇటువంటి ఒక స్టెప్ అన్నది రైల్వే కూడా తీసుకుంటే బాగుంటుందా బాగోదా అన్నది తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. సో దట్ మనకు అర్థం అవుతుంది అసలు మీ ఒపీనియన్, స్టూడెంట్ ఒపీనియన్ ఏంటి అసలు ఎగ్జాక్ట్ గా అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మాట్లాడాలి. ఇక్కడ మనకి కరప్షన్ ఓన్లీ క్వశ్చన్ పేపర్ లీక్ లెవెల్ వరకు మనకి ఇదే ఆన్సర్ చేస్తుంది, కానీ ఎగ్జామ్ సెంటర్ లో ఒకవేళ కరప్షన్ జరిగినా లేకపోతే ల్యాబ్స్ లో జరుగుతున్న ఒకవేళ ఏదైనా కరప్షన్ జరిగితే దాని గురించి ఇది మనకు ఆన్సర్ చేయదు అనమాట. సో ఆ లెవెల్లో కూడా ఏంటి ఎలా దాన్ని ఆపుతారు అన్న దాని గురించి కూడా ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్ గా దాని మీద కూడా రిఫార్మ్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు మనకి ఎగ్జామ్ సెంటర్స్ లో కొన్ని చోట్ల ఇట్లాంటి లీక్స్ కానీ లేదా ఎగ్జామ్ సెంటర్ సంబంధించి ట్రాన్స్పరెన్సీ లేదు అని కూడా న్యూస్ ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. సో దాని మీద కూడా ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. మరి డిఫికల్టీకి సంబంధించి ఎలా ఉంటుంది? డిఫికల్టీ ఏమైనా పెరుగుతుందా అంటే మోస్ట్లీ డిఫికల్టీ పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ ఎగ్జామ్ అన్నది క్వశ్చన్ బ్యాంక్ నుంచి తీసుకుంటుంది అంతే, క్వశ్చన్స్ ఇది ప్రిపేర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో డిఫికల్టీలో పెద్దగా చేంజ్ వచ్చే ఛాన్సెస్ ఏం లేవు. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే స్టేజ్ కి అయితే ఫైనల్ గా వచ్చేసింది. అది మీ జాబ్ ని కూడా రీప్లేస్ చేసే స్టేజ్ కి వచ్చే లోపే ఎగ్జామ్స్ అన్నవి క్లియర్ చేసి గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్ళటానికి డెఫినెట్ గా ట్రై చేయండి. ఎందుకంటే మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ముందే వెళ్ళిపోతే మీకు బెటర్ అనమాట. ఏఐతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు రేపు డెఫినెట్ గా ఏఐతో చాలా వర్క్లు కూడా చేయించుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అలాగా అది రీప్లేస్ చేసే స్థాయికి వచ్చే లోపే మీరు ఎగ్జామ్ అయితే క్లియర్ చేసేయండి. సో అది మనకు ఒక చిన్న అప్డేట్ ఎస్ఎస్సి తరపు నుంచి, అండ్ చాలా మేజర్ అప్డేట్ కూడా. దానివల్ల మొత్తం మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్ గా మీరు కనుక సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలంటే డెఫినెట్ గా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. మీకు ఫిజిక్స్ కావచ్చు లేకపోతే కెమిస్ట్రీ కావచ్చు బయాలజీ ఇలా అన్ని దొరుకుతాయి. అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మన యాప్ లో అయితే దొరుకుతాయి అనమాట. అండ్ అలాగే ఎగ్జామ్ స్పెసిఫిక్ ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, దానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసి విత్ పీడిఎఫ్స్ మీకు కరెంట్ అఫైర్స్ కానీ ఎన్టీపీసీ స్పెషల్ కానీ విత్ పీడిఎఫ్స్ బైలింగ్వల్ లాంగ్వేజ్ లో కవర్ చేస్తున్నాం. సో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఇవన్నీ ఫ్రీ కంటెంట్ పీడిఎఫ్స్ టెస్ట్ సిరీస్ తో పాటు మీకు దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ టెస్ట్లు అవి కూడా మంత్లీ వైజ్ కనబడతాయి. వాటితో పాటు మీకు క్లాసెస్ ఫిజిక్స్ కానీ లేకపోతే కెమిస్ట్రీ కానీ బయాలజీ మ్యాథ్స్ రీజనింగ్ ఇవన్నీ కనబడతాయి. ఇండివిజువల్ గా మీరు గ్రూప్ డి తీసుకోవాలనుకుంటే గ్రూప్ డికి సంబంధించిన క్లాసెస్ కానీ, లేదు మీరు జనరల్ సైన్స్ కి సంబంధించి కంప్లీట్ తీసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాసెస్ కావచ్చు, టెక్నీషియన్ ఫుల్ క్లాస్ కావచ్చు, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, అన్ని మీకు దొరుకుతాయి. కూపన్ కోడ్ TECH 300 కనుక వాడితే మీకు గ్రూప్ డి కానీ టెక్నీషియన్ కానీ ఎగ్జామ్స్ జరగాల్సింది ఉంది కాబట్టి వాటికి సంబంధించి 300 రూపీస్ ఆఫర్ కూడా దొరుకుతుంది అనమాట. తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ ఫర్దర్ గా మనం ఇంకా కంటెంట్ అన్నది యాడ్ చేస్తున్నాం, ఇంప్రూవ్ చేస్తున్నాం, ఇంకా బెటర్ గా మీకు ఉపయోగపడేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీకు ఏమైనా జెన్యున్ అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ లేకపోతే రైల్వే రిలేటెడ్ కానీ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ జాయిన్ అవ్వండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ మీరు మన ఛానల్ అయితే చెక్అవుట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడొచ్చు మీరు ఇక్కడ మనం ఎన్ని ఉపయోగపడే వీడియోస్ అయితే రెగ్యులర్ గా
గా చేస్తున్నాం అని. ఇక్కడ చూస్తే మీకు మేక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కావచ్చు, హూ ఇస్ హూ, ప్రజెంట్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎగ్జామ్లు ఇవన్నీ వస్తుంటాయి. సెన్సెస్ సంబంధించి ఇండెక్స్, ఏ ర్యాంకింగ్ లో ఇండియా ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం ఇయర్లీ 2024-25 మొత్తం ఇంపార్టెంట్ అన్ని కవర్ చేస్తూ, సో ఇలాగా ది బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రీగానే. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఇస్తాను. టాప్ 200 క్వశ్చన్స్ మీకు ఆ నెలకి సంబంధించినవి అందులో మీకు కవర్ అయిపోతాయి. మోస్ట్లీ అందులోంచే ఎక్కువగా అన్ని ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు. ఓకేనా? సో ఆ ప్లేలిస్ట్ అండ్ అదే విధంగా ఇప్పుడు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని ఉంది కదా, ఈ వీడియో 2 అయితే ఇస్తాను. ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఎగ్జామ్ కి అయినా పాలిటీ ఉంటుంది కదా, పాలిటీ ఉండే వాటిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ అవుతాయి అండ్ జనరల్ కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్ లోనూ ఉపయోగపడతాయి. సో 2 చెక్అవుట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే పేపర్ అన్నది అంతకంతకి చాలా టఫ్ అయితే అయిపోతుంది. సో మీరు బెస్ట్ గా ప్రిపరేషన్ అన్నది ఖచ్చితంగా చేస్తూనే ఉండాల్సిందే. అండ్ ఏదైనా టాపిక్ మీద మీకు వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్ చేసిన వాటి మీద వీడియోస్ చేయడానికి డెఫినెట్ గా ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.